ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం అత్యంత స్ట్రాంగ్గా ఉంది అని కనిపించే నియోజకవర్గాల్లో వైజాగ్ ఒకటి. అయితే వాస్తవం ఏంటంటే వైజాగ్లో మనం గమనిస్తే వైజాగ్లో సెటిలర్స్ ఎక్కువ మంది ఉంటారు, అలాగే బీసీ క్యాస్ట్లు ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం నార్త్ ఆంధ్ర సెటిలర్స్ అంటే శ్రీకాకుళం, విజయనగరం నుంచి పనుల కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు అవ్వటం వలన ఖచ్చితంగా అక్కడ ఒక ఓటింగ్ అనేది ఒక మోస పద్ధతిలో జరుగుతుంది. వాళ్ళకి ఎంత మంచి మాటలు చెప్తారో అంత దోపిడీకి గురవుతారు. ఈ వాస్తవం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. సో ఒక్కసారి మనం వైజాగ్ గమనిస్తే 2014లో దాదాపు 2 లక్షల ఓట్లు తేడా ఉంది. వైజాగ్ ని చూడండి. వైజాగ్ ఈస్ట్ లో 47,000, వైజాగ్ సౌత్ లో 18,000, వైజాగ్ వెస్ట్ లో 30,000, తర్వాత వైజాగ్ నార్త్ లో బీజేపీ గెలిచింది 18,000. అన్ని కలిపి దాదాపు 1,55,000 ఓట్లు. దాంతో పాటు భీమిలి కూడా లెక్కేసుకుంటే విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ వైజాగ్ 37,000. సో ఇదంతా కూడా తెలిసిన తర్వాత 2019 నాటికి వచ్చేటప్పటికి వైజాగ్ కి వచ్చేటప్పటికి కేవలం 18,000 మెజారిటీకి తీసుకొచ్చేసారు తెలుగుదేశాన్ని. అలాగే భీమిలికి వచ్చేటప్పటికి 9,000 తేడాతోటి భీమిలి వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఇంకా క్షుణ్ణంగా అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి గమనించిన తర్వాత దాదాపు 1,50,000 అంటే 4 నియోజకవర్గాల్లో దాదాపు 1,50,000 దొంగ ఓట్లు లేదా డ్యూయల్ ఓట్లు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినాయి. వాటిని సరిచేయబోతున్నారు, ఆల్రెడీ సరిచేశారు. ఈ సందర్భంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైజాగ్ సిటీ ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా అడియాసలు కాబోతున్నాయి. పకడ్బందీగా ఖచ్చితంగా వైజాగ్ సిటీలో 4కి 4 అయితే వైఎస్ఆర్సీపీ గెలవటానికి ట్రై చేస్తుంది. ఖచ్చితంగా గెలిచి తీరేటట్టు ప్రణాళిక చేస్తా ఉన్నారు. వెలగపూడి రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి నుంచి కూడా మాస్ మనిషి, జనాల్లోకి చొచ్చుకుపోయారు. కానీ గత 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ బీసీ వర్గాలకి ఇవ్వటం వలన అతని దాటికి తట్టుకోలేకపోవటం కూడా ఒక మైనస్ అవ్వటం జరిగింది. సో ఇప్పుడు జరిగింది ఏమంటే ఆ బీసీ అతన్ని తీసి ఎంవివి సత్యనారాయణ పెట్టారు. ఎంవివి సత్యనారాయణ పెట్టిన తర్వాత దాదాపు 3 నెలలు జరిగింది. ఈ 3 నెలల్లో దాదాపు 25 నుంచి 27,000 ఓట్లు దొంగ ఓట్లను ఐడెంటిఫై చేసి తీసేశారు. దీంతో రచ్చరచ్చ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. దొంగ ఓట్లను తీసేసినందుకు ఎక్కడా కూడా ప్రతిస్పందన అంటే పోరాటం చేయలేని పరిస్థితి. ఎందుకోసం అంటే అవి దొంగ ఓట్లను ప్రూవ్ చేయటం కాబట్టి. ఇక నెక్స్ట్ వైజాగ్ సౌత్ లోకి వచ్చేటప్పటికి ఆడారి ఆనంద్ని నిలబెడుతున్నారు. సో దీని వలన కూడా అక్కడ గవర సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. ప్లస్ ఆడారి ఆనంద్ వాళ్ళ నాన్న విశాఖ డైరీ చైర్మన్ గా ఉండి మొన్న ఈ మధ్య చనిపోయారు. సో ఆ సింపతి కానీ ఆయన తెలుగుదేశంలో ఉండటం కానీ ఆ కాంటాక్ట్స్ కానీ ఉన్నాయి. అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో ఖచ్చితంగా ఈసారి వైజాగ్ లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వైజాగ్ చరిత్రను మార్చుకుంది. అలాగే డెవలప్మెంట్ విషయానికి వస్తే వీళ్ళు వైజాగ్ లో రిషికొండ అని ఒక్కటే చూపిస్తున్నారు, కానీ వైజాగ్ బీచ్ రోడ్ చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దారు అనేది చూస్తే తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం భోగాపురం ఎయిర్పోర్ట్ రాబోతుంది. చంద్రబాబు నాయుడు టైంలో ఏమీ జరగలేదు. అలాగే ఐఐఎం తీసుకొచ్చారు. అలాగే వైజాగ్ సిటీకి దాదాపు 3,500 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ కోసం మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదం జరిగింది. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడు బీచ్ రోడ్ ని ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సహకారం లభించింది. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైజాగ్ అనేది వైఎస్ఆర్సీపీకి రాజకీయ రాజధాని కూడా కాబోతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.